నమస్తే కడప వార్త. 4.5 లక్ష జనాభా కలిగి ఉండి దాదాపు కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి డ్రింకింగ్ మరియు డ్రైనేజీ సమస్యలకు సంబంధించి సత్వర పరిష్కారం చూపుతూ ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని చెప్పి దాదాపు గతంలో మా కార్పొరేషన్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కార్పొరేషన్లో ఉన్నటువంటి సమస్యల గురించి వాటి పరిష్కారాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. వారి నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మనకి కడప కార్పొరేషన్ చాలా ఎక్కువ జనాభా కలిగి ఉంది కదా సార్. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్ గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి మీరు ఏ పద్ధతులను అవలంబిస్తున్నారు? అదండి, మనకి డ్రింకింగ్ వాటర్ కడపలో ఎప్పుడూ కూడా ఒక బర్నింగ్ ఇష్యూ. దానికి సంబంధించి కొన్నిసార్లు సమ్మర్లో చాలా సమ్మర్స్ లో మనము దానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కాకపోతే అదృష్టవశాత్తు ఈసారి వర్షాలు బాగా ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా వాటర్ ఇష్యూ రాలేదు సమ్మర్ లో ఎప్పుడు. అదేవిధంగా మనం టైమ్లీ మన కార్పొరేషన్ సైడ్ నుంచి మనం టైమ్లీ స్టెప్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా మోటార్స్ రీప్లేస్ చేసుకోవడం కానీ, కొన్ని బోర్స్ ఎక్స్ట్రా ఉన్న వాటిని రిపేర్ చేయించుకోవడం కానీ, మనకి అక్కడ లింగంపల్లి, బండికర్మ ఈ ఏరియాస్ లో కొంచెం ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్ ఉంటే వాటిని ఫినిష్ చేసుకోవడము, అదేవిధంగా కొంచెం కొత్త మోటార్స్ ని తీసుకొని రావడం 15 ఫైనాన్స్ ఫండ్స్ ఉపయోగించి, అదేవిధంగా జనరల్ ఫండ్స్ ఉపయోగించి కూడా ఇవన్నీ చేయడం జరిగింది. దానివల్ల మన సమ్మర్ లో ఎటువంటి ఇష్యూ రాకుండా మనం చూసుకోగలిగాము. అదేవిధంగా మనకి ఇంకా దీని పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రహ్మసాగర్ నుంచి మనకు నీళ్లు తీసుకొచ్చేటువంటి అమృత్ కింద ప్రోగ్రామ్ అన్నది గత కొన్ని సంవత్సరాలుగా పేపర్ మీద ఉంది. దాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా మళ్ళీ టెండర్ స్టేజ్ లోకి తీసుకొని వచ్చింది. అది మొత్తం ఎంత బడ్జెట్ ఎంత సార్? అది సుమారుగా 550 కోట్లుగా ఉన్నటువంటి బడ్జెట్. మనకి అక్కడ నుంచి బ్రహ్మసాగర్ నుంచి కూడా మనకు నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ లింగనపల్లి నుంచి బండికర్మ మీదుగా నుంచి మన దగ్గరికి తీసుకొని వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రస్తుతం టెండర్ స్టేజ్ లో ఉంది. వన్స్ ఫైనలైజ్ అయ్యి మనకు వచ్చేటప్పటికి మనకి ఒక మేబీ అది 1 year 2 years 3 years పట్టొచ్చు. ఆ టైం అయ్యి వచ్చిన తర్వాత మనకి ఈ సమ్మర్ టైంలో అయినా కానీ, మిగతా టైంలో అయినా కానీ వాటర్ కొరత అన్నది మనకి లేకుండా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మనం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అటువంటి వాటిని మళ్ళీ తొందరలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకు దానివల్ల నీళ్ళు అన్నవి మనకి కొరత లేకుండా పోతే వచ్చిన తర్వాత నీళ్ళన్ని వాటన్నిటి సద్వినియోగం చేసుకోవడం కోసం మనము ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని కొంచెం రివాంప్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మనం ప్యారల్ గా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా నీళ్ళన్నింటినీ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఓకే సార్, డ్రైనేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు డ్రైనేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం దోమలు ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ప్రజలకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీని మీద డ్రైనేజ్ సిస్టమ్ మీద, దోమల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? అవునండి, దోమలకు సంబంధించి మన కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా కానీ దోమలకు సంబంధించి కంప్లైంట్స్ మీ ఏరియాలో ఎక్కువ ఉన్నాయని అలా వచ్చినప్పుడు మనకి స్పెషల్లీ మన కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేస్తే అక్కడ ఏదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బట్ అది ఏదైనా కంప్లైంట్ బేసిస్ మీద. బట్ జనరల్ గా కూడా మనం ఎవ్రీడే కూడా మలేరియా సెక్షన్ ద్వారా అన్ని వార్డుల్లోనూ మనం ప్రతి ఒక్క వార్డు కూడా 10 రోజులకు ఒకసారన్నా టచ్ అవ్వాలి. ఫాగింగ్ తో గానీ, లేదా కొన్ని చోట్ల మనం ఆయిల్ స్ప్రే చేయడంలో గానీ, ఈ విధంగా డిఫరెంట్ కెమికల్ మెథడ్స్ ని యూజ్ చేసుకొని వాటిని నివారించడానికి స్టెప్స్ తీసుకుంటున్నాం. ప్రతి 10 రోజులకు ఒకసారి తీసుకురావాలి ప్రతి ఒక్క వార్డులోనూ అని. కానీ కొన్ని కేసెస్ లో ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. మనం వారానికి ఒకసారన్నా మనం స్ప్రేయింగ్ కానీ, లేదంటే ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఆ కాలువల్లో, లేదా ఆయిల్ స్ప్రే చేయడం కానీ, లేదా మనకి ఈ ఫాగింగ్ అన్న చేయడం కానీ, ఇటువంటి యాక్టివిటీ ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో మనము కొత్తగా ఫాగింగ్ మెషిన్స్ ని వీటిని కూడా ప్రొక్యూర్ చేస్తూ ఉన్నాము. అవి ప్రొక్యూర్ చేసి నెక్స్ట్ మేబీ ఒక 2 వారాల లోపల ప్రతి ఒక్క వార్డులో కూడా ఒకసారన్నా వెళ్లే విధంగా ఒక షెడ్యూల్ వేసుకుందాం అన్న ప్రణాళికలో ఉన్నాము. దాంతో పాటు ముఖ్యంగా మనకి ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన లోకల్ ఎమ్మెల్యే గారి సహాయంతో ఈ బుగ్గవంక ప్రాజెక్ట్ మోడిఫికేషన్ దాంట్లో క్లియరెన్స్ అన్నది పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీనికి కలెక్టర్ గారు కూడా ఫండ్స్ ఆమోదించడం కూడా ఎంతో ఆనందమైన విషయం. దీనికి సంబంధించి అక్కడ వర్క్ మనకి జరిగే కొద్దీ ఆల్రెడీ చాలా క్లియరెన్స్ చేశారు జంగిల్. అదంతా జంగిల్ క్లియరెన్స్ అయ్యే కొద్దీ మనకి అక్కడ దోమలు అవన్నీ నిలబడడానికి ముఖ్యంగా సార్ ఈ బుగ్గవంక సంబంధించి గుర్రపు డెక్క అని ఉండేది. దాంట్లో ఎక్కువ ఈ దోమలు అక్కడే ఉండేటివి. కాబట్టి ఆ గుర్రపు డెక్కను తొలగించిన దాని వల్ల దోమల నివారణ అనేది సాధ్యమైన తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. నిజమండి, అది మనకి బుగ్గవంక మొత్తం టౌన్ మధ్యలో నుంచి వెళ్తా ఉంది కాబట్టి ఒక చోట మనకి ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అది. దాన్ని తీయడం వల్ల మనకి దోమలు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే, చెత్త సేకరణ అనేది కంటిన్యూగా ప్రాసెస్ కొనసాగుతుందా? ప్లస్ ప్రజలకి చెత్త సేకరణ విషయంలో మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అదే అండి, చెత్త సేకరణ సంబంధించి మనకి
కొన్ని చోట్ల రోజు మార్చి రోజు జరుగుతోంది, కొన్ని చోట్ల ప్రతిరోజు జరుగుతోంది, కొన్ని చోట్ల 2 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఒకసారి జరిగే ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. చాలా తక్కువగా కొంచెం దూరంగా ఉన్నటువంటి విలేజెస్ లో కానీ అటువంటి చోట్ల ఆల్టర్నేట్ డే కూడా మనం తీసుకెళ్ళిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందుకు గాను మనం ముందు గతంలో ఒక 100 ఆటోల దాకా మన దగ్గర ఉండేవి, శానిటేషన్ క్లాప్ ఆటోస్ అన్నవి. ఇప్పుడు అవి 70 వరకే ఉండడం వల్ల మనం కొన్ని చోట్ల ప్రతిరోజు తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. దానికి గాను దాన్ని మనము ఆ గ్యాప్ ఫిల్ చేయాలనే ఉద్దేశంతోటి ఆటోస్‌ని ఎక్కువగా ఇంకా తెప్పించడం జరుగుతోంది. ఆల్రెడీ మనకి 70-81 దాకా తీసుకొనొచ్చాము గత నెల రోజుల్లో. దానివల్ల కొన్ని వార్డ్స్‌లలో 2 రోజులకి ఒకసారి వచ్చే దగ్గర లేదా 3 రోజులకి ఒకసారి వచ్చే దగ్గర ప్రతిరోజు తీసుకొనొచ్చే అవకాశం ఉంటుందిప్పుడు. అదే విధంగా ఆ సంఖ్యని 81 నుంచి కూడా 100 దాకా తీసుకెళ్ళాలి. మనకి 100 ఆటోస్ దాకా కూడా పర్మిషన్ ఉంది. ఆ 100 ఆటోస్ దాకా తీసుకెళ్తే మనం అన్ని వార్డ్స్‌లో కూడా వీలైనంత వరకు అట్‌లీస్ట్ 90% ఆఫ్ ద కేసెస్‌లో ఎవ్రీ డే మనం తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఆ రిమైనింగ్ 10% కూడా మనం ఏదైనా ఈ పుష్ కార్ట్స్ కానీ ఇటువంటివి యూజ్ చేసుకొని ఆటో ప్రతి ఇంటికి వెళ్ళకపోయినా పుష్ కార్ట్స్‌లో నుంచి తీసుకెళ్ళైనా సరే ఇంటింటి నుంచి చెత్త సేకరించి 100% ఆఫ్ ద వార్డ్స్‌లో ప్రతిరోజు తీసుకెళ్ళాలి అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రలో భాగంగా దానికోసంగా శానిటేషన్ అనే దాన్ని అన్నిటికన్నా టాప్ ప్రయారిటీలో పెట్టుకొనున్నాము. సో ఆటోస్‌ని పెంచుకొని ప్రతి ఇంటికి పంపించే యోచన చేస్తాము. అదే విధంగా ఈ పుష్ కార్ట్స్ ద్వారా కూడా తీసుకెళ్లడం చేస్తాము. ప్రజల తరపు నుంచి కావాల్సింది ఏంటి అనంటే, కొన్నిసార్లు ఏదైనా ఒక రోజు లేట్ అవ్వడం వల్ల వెంటనే ఇంటి నుంచి బయటకి తీసుకొనొచ్చి రోడ్ల మీద వేయడం అన్నది ఆపాలి. ఆహ్, చాలా వరకు ప్రతిరోజు మేము పంపించే ఉద్దేశంలోనే ఉంటాం. పంపించడానికి ట్రై చేస్తాం ఆటోల్ని కూడా. ఒకవేళ మీ ఇంటి దగ్గరికి రాని పక్షంలో మా కాల్ సెంటర్‌కి కాల్ చేసి చెప్పండి. మాకు ఇలా రెగ్యులర్‌గా రావట్లేదని తప్పకుండా దాని మీద యాక్షన్ ఉంటుంది. అదే విధంగా మీరు కూడా ఒక 1 డే అన్నదాకా కొంచెం ఓపిక పట్టి ఆటో వచ్చినప్పుడు ఆటోలో వేయడం, ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్‌లో వేయడం చేయాలి కానీ రోడ్ల మీద, కాలువల మీద వేయడం వల్ల మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అవి తీసుకునే ప్రాసెస్‌లోనే ఉండే కొద్ది ఇంటికి రాలేకపోతారు. ఇప్పుడున్న స్టాఫ్ మనకి లిమిటెడ్‌గా ఉంటారు. అదే విధంగా బండ్లు గాని లిమిటెడ్‌గా ఉంటాయి. రోడ్ల మీదనే ఉంది అంటే రోడ్ల మీద చెత్త తీసేసే లోపల ఇళ్ళకి వచ్చేదానికి మనకి టైం సరిపోదు. సో, అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే తప్పకుండా కార్పొరేషన్ సైడ్ నుంచి ఇంకా తీసుకోవాల్సిన స్టెప్స్ ఉన్నాయి. ఆటోస్ పెంచడం కానీ, వర్కర్స్‌ని పెంచడం గానీ అవి తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. సార్ దాంతో పాటు ఇంకోటి మనకి చెత్త నుంచి సంపదను తయారు చేసే సమ్ మిషనరీస్‌ని పుట్లంపల్లి అండ్ రాయచోటి డంపింగ్ యార్డ్ దగ్గర మీరు ఏర్పాటు చేశారు కదా! వాటిని మొత్తం ఎంత ఖర్చు పెట్టారు? దాని వర్కింగ్ పొజిషన్ ఎలా ఉంది? మనకిప్పుడు డంపింగ్ యార్డ్ దగ్గర ముఖ్యంగా లెగసీ వేస్ట్ అన్నది ఉందండి. మనం గత 10, 12 సంవత్సరాలుగా అక్కడికి డంపింగ్ యార్డ్ రాయచోటి రోడ్‌లో ఘాట్ సమీపంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్‌లో గత 12 సంవత్సరాలుగా మనం చెత్త వేస్తూ ఉన్నాము. అక్కడ డంప్ చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనకి సుమారుగా 250-300 మెట్రిక్ టన్నుల దాకా చెత్త ప్రొడ్యూస్ అవుతుంది మన టౌన్‌లో. దాన్నంతా తీసుకెళ్ళి అక్కడ వేస్తూ వచ్చాము. అంత చెత్త అంతా కలిసి కూడా ఇప్పుడు 4,00,000 టన్నుల కింద అక్కడ ఉంది. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం వారే స్వచ్ఛాంధ్ర తరపున టెండర్‌లు పిలిచి ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాన్ని క్లియర్ చేసే ప్రాసెస్ కోసం అక్కడ మెషినరీ ఏర్పాటు చేసి ఉన్న చెత్త మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసి మనకి ల్యాండ్ క్లీన్ చేసి క్లియర్‌గా ఇస్తారు. అండ్ అది దానికి అక్టోబర్ 2 దాకా సమయం ఇచ్చారు మినిస్టర్ గారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా. అక్టోబర్ 2 లోపల మొత్తం అక్కడ ఉన్నటువంటి 4,00,000 టన్నుల చెత్తను కూడా క్లియర్ చేసేసి డంపింగ్ యార్డ్ మనకి వీలైనంత వరకు అంటే కొత్తగా కూడా ఫ్రెష్ వేస్ట్ కొంచెం వస్తా ఉంటుంది. దాన్ని కూడా తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్‌లో దాన్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతది. బట్ మోస్ట్ ఆఫ్ ది డంపింగ్ యార్డ్‌లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ అంతా కూడా 80-90% వరకు మనకి అక్టోబర్ కల్లా కూడా క్లియర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ నుంచి లోకల్ యూఎల్‌బీ తరపు నుంచి పూర్తి సహకారం అందిస్తూ ఉన్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఫాస్ట్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో, అది తొందరగా సుమారుగా 27 కోట్లతోటి దాన్ని టెండర్ పిలవడం జరిగింది. కడప యూఎల్‌బీకి అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కమలాపురం గాని అటువంటి యూఎల్‌బీస్‌ని క్లస్టర్‌గా చేసి ఆ చెత్తనంతా కూడా రిమూవ్ చేసి కొంచెం ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాల్లో రాళ్ళని కానిటువంటి వాటిని వేయడము. దాని నుంచి వచ్చేటువంటి మట్టిని ఎక్కడికన్నా కాంపోస్ట్‌గా వాడడము. కొంచెం ప్లాస్టిక్ ఇటువంటి పదార్థాలని సిమెంట్ ఫ్యాక్టరీస్‌లో ఫ్యూయల్‌గా వాడడము. ఇటువంటివన్నీ చేసి అక్కడ మనకు చెత్త లేకుండా చేస్తారు. సో, ఇది ఎంతగానో అవసరమైనటువంటి ప్రాజెక్ట్. అక్టోబర్ 2 కల్లా ఫినిష్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే సార్. ఇంకోటి మనకి 2 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది కదా సార్ టౌన్‌లో. వాటి పొజిషన్ ఏ విధంగా? అవునండి. 2 బ్రిడ్జిలకు గాను మనకి ప్రభుత్వం వారి నుంచి శాంక్షన్ వచ్చింది. ఆహ్, సుమారుగా 30 కోట్లతోటి వస్తున్నటువంటి ఈ బ్రిడ్జెస్ టెండర్ స్టేజ్‌లో ఉన్నాయి కరెంట్‌లీ. ఆ టెండర్ స్టేజ్ అయిపోయిన వెంటనే బ్రిడ్జెస్ కూడా 2 ఫినిష్ అవుతాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంతగానో దీన్ని ఇంట్రెస్ట్ తోటి తీసుకుంటున్నారు. ఈ వన్స్ మనకి అప్రూవల్ వచ్చి టెండర్ అయిపోయిన వెంటనే ఆ వర్క్స్ కూడా తొందరగా చేయించే ప్రాసెస్ చేస్తాం.
సార్ ఇంకోటి, ఈ వార్డుల దగ్గర నుంచి ప్లస్ కార్పొరేషన్ వరకు కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి సమాచారం వచ్చింది. అలాంటి ఉద్యోగులకు మీరు ఇచ్చే హెచ్చరికలు ఏంటి? అది ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండ్ ఎవరైనా కానీ దాని మీద చాలా కఠినంగానే ఉంటారు. ఎవరు కూడా జనాలు ఇబ్బంది పెట్టడం కానీ ఏదైనా కానీ క్యాష్ ఆర్ కైండ్ ఎటువంటి దాన్నైనా ఆశిస్తూ పని చేయాలనే ఉద్దేశంలో ఎవరున్నా, దానివల్ల జనాలు ఇబ్బంది పెట్టినా, అటువంటి కంప్లైంట్ ఉన్నా సరే దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అటువంటి వాళ్ళ మీద గత నెలల్లో మనం యాక్షన్ తీసుకుంటూ వస్తూ ఉన్నాము. అన్ని డిఫరెంట్ సెక్షన్స్ లో కూడా ఎవరి మీద అన్నా కానీ అలా కంప్లైంట్ ఉంటే తప్పకుండా నేరుగా నా దగ్గరికి తీసుకొని రావచ్చు. నేను సాయంకాలం జనరల్ గా ఏదైనా మీటింగ్స్ ఉంటే తప్పిస్తే 4 o'clock to 6 o'clock ఆఫీస్ లో తప్పకుండా అవైలబుల్ గా ఉంటాను పబ్లిక్ కి. ఎవరైనా కానీ వచ్చి కంప్లైంట్ డైరెక్ట్ గా నాకే ఇవ్వచ్చు. వేరే చోట ఎక్కడ మీరు భయపడాల్సిన ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించి. అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. అందరూ కూడా ఒక ఆనెస్టీ తోటి వర్క్ చేస్తూ జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంలో ఉండాలి. అంతేగాని ఏదో ఒక దాన్ని ఆశిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీకు బ్యాడ్ నేమ్ తెచ్చుకుని ఇటువంటి పనులు చేయకూడదు. అదేవిధంగా కార్పొరేషన్ కి, గవర్నమెంట్ కి అందరికీ కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పనులు చేయకూడదు. అటువంటి ఏదైనా దృష్టికి వస్తే తప్పకుండా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు. ఇది పన్నుల వసూలు కార్యక్రమం ఎంత వరకు ఎట్లుంది సార్? మామూలుగా ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల నుంచి మనకి రావాల్సి ఉంది? మనకి పన్నులు యాక్చువల్ గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే 2024-25 గాను మనం ఎంతగానో పెంచాం. లాస్ట్ టైం తో పోలిస్తే లాస్ట్ టైం మనకి సుమారు 45 కోట్లు మాత్రము చేయగలిగితే 2023-24 లో 24-25 వచ్చేటప్పటికి మనం 51 కోటి దాకా వసూలు చేసాం ట్యాక్స్ కింద. ఈసారి అది ఇంకా ఎక్కువ. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 గాను ఆల్రెడీ మనము సుమారుగా ఒక 26 కోట్ల దాకా వసూలు చేసాం. లాస్ట్ టైం చేసిన 50 crores ని ఈసారి అట్లీస్ట్ మనం 55 to 60 crores చేయాలని ఒక టార్గెట్ లో ఉన్నాము. సో ఆ విధంగా పన్నులు అందరూ కూడా తొందరగా కడితే దానివల్ల కార్పొరేషన్ కూడా ఆదాయం ఉంటుంది. ఆ ఆదాయంతో మీ ఇళ్ల దగ్గర రోడ్లు కానీ, చెత్త సేకరణ కానీ ఇవన్నీ కూడా సాధ్యం అవుతుంది. సో అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరుకున్న విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.